నెక్స్ట్ గ్రౌండ్ రిపోర్ట్. అక్కడ ప్రభుత్వ భూములు మాయమైపోతున్నాయి. వారికి కావాల్సిన వారికి కట్టుబెట్టేందుకు ప్రభుత్వ భూములను బిరాయిగా మార్చేస్తున్నారు అధికారులు. దీన్ని వ్యతిరేకిస్తూ పోరాటాలకు దిగారు అక్కడి 3 గ్రామాల ప్రజలు. ఆ ప్రజల పోరాటం దేనికోసం? యువత ఎందుకు ప్రాణత్యాగాలకు సిద్ధమవుతున్నారు? అధికారులు ఏమంటున్నారు, ఏం చేస్తున్నారు, నాయకులు ఎలా స్పందిస్తున్నారు అనే విషయాలపై ఐ న్యూస్ విశాఖ రిపోర్టర్ రాజు అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. సెంటు భూమి కోసం హత్యలు జరుగుతున్న ఈ నేటి సమాజంలో ఒక ప్రభుత్వ భూమిని కాపాడడానికి 10,000 మంది జనాభా కలిగినటువంటి 3 గ్రామాల ప్రజలు పోరాటం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అనకాపల్లి జిల్లాలో ఎలమంచిలి దగ్గర ఉన్నటువంటి మంత్రిపాలెం, గొల్లలపాలెం, పెద్దపల్లి గ్రామాలకు సంబంధించి కూడా గత కొద్ది రోజులుగా పోరాటం అయితే సాగుతుంది. ఆ 3 గ్రామాలకు సంబంధించినటువంటి దాదాపు 3.70 ఎకరాల భూమిని, ప్రభుత్వ భూమిని పరిరక్షించుకునే క్రమంలో ఆ ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి నిరాహార దీక్షలు, ఆమర నిరాహార దీక్షలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో అసలు ఆ భూ వివాదం ఏంటి, ఆ భూమిలో ఇప్పుడు ఏం జరుగుతుంది, అక్కడ ప్రజలు ఎందుకు ఈ పోరాటాలు చేస్తున్నారు, ప్రభుత్వాలు ఎలా ముందుకు వెళ్తున్నాయి, అధికారులు ఏం చేస్తున్నారు, అదేవిధంగా ప్రజల పోరాటానికి ఎలాంటి మద్దతు లభిస్తుంది, అసలు ఈ పోరాటానికి అనుకున్నటువంటి అసలు కారణాలు ఏంటో అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఆ 3 గ్రామాలను సందర్శించి అక్కడ ప్రజల పరిస్థితి, ప్రజల ఆ డిమాండ్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు మనం చేద్దాం. ప్రస్తుతం ఉన్నటువంటి కనిపిస్తున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఈ మైదానం ప్రాంతం అంతా కూడా వివాదానికి నిలయంగా మారింది. పెద్దపల్లి, మంత్రిపాలెం, గొల్లలపాలెం ఈ 3 గ్రామాలకి సంబంధించినటువంటి దాదాపు 3.70 ఎకరాల ఈ స్థలం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఇదంతా కూడా పూర్తిగా ఒక ఖాళీ జాగాగా ఉంది. గతంలో ఇది చెరువుగా కూడా ప్రభుత్వ భూముల్లో, ప్రభుత్వ రికార్డులు అయితే ఇది ఒక చెరువుగా చూపిస్తున్నప్పటికీ చెరువు గర్భంగా కూడా ఉండేదని చెప్పి కూడా అధికారులు గతంలో కూడా చాలా స్పష్టంగా ఈ గ్రామస్తులకు చెప్పారు. అయితే ఒక వ్యక్తి దీని మీద కన్నేయడం వల్ల ఇప్పుడు ఇది వివాదాస్పదమైంది. దాన్ని అధికారులు కూడా ఆ వ్యక్తికి కొమ్ము కాస్తూ కూడా రికార్డుల్లో నుంచి దీన్ని జిరాయితీగా మార్చారని చెప్పి అయితే ఆ గ్రామస్తులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత సుమారు 40-45 సంవత్సరాలుగా ఏదైతే ఇది చెరువు గర్భంగా లేదంటే ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో ఉన్నటువంటి భూమిని ఇప్పుడు ఎందుకు జిరాయితీగా మార్చాల్సి వచ్చింది, దీని వెనక ఉన్నటువంటి కారణాలు ఏంటి, ఎవరు ప్రోద్బలంతో అధికారులు అయితే దీన్ని చెరువు జిరాయితీగా మార్చారు, ఎవరికి కట్టబెట్టడానికి దీన్ని జిరాయితీగా మార్చారంటూ కూడా గ్రామస్తులు అయితే ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఈ ప్రస్తుతం ఈ మైదానం ఏదైతే ఉందో ఇది వివాదాస్పదంగా మారింది. ఇది 3 గ్రామాల ప్రజలకి కూడా ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పండి. ఇక్కడ ఉన్నటువంటి యువత కావచ్చు, చదువుకున్న విద్యార్థులు కావచ్చు, వాళ్ళు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళాలన్నా ప్రశాంత వాతావరణంలో ఇక్కడికి వచ్చి చదువుకోవడం జరుగుతుంది. మరోవైపు ఇక్కడ ఆటపాటలతో ఆర్మీ కావచ్చు, ఇతర డిఫెన్స్ కోర్సులు చదవాలనుకునే వాళ్ళకి కూడా ఒక శారీరక శ్రమ కోసమో లేదంటే వాళ్ళు హై జంపు, లాంగ్ జంపు, క్రికెట్ ఇలాంటి క్రీడల కోసం దీన్ని అయితే వినియోగించుకోవడం జరుగుతుందని చెప్పి కూడా ఇప్పటికే గ్రామస్తులు తెలియజేస్తున్నారు. కానీ ఈ గ్రామానికి ఆనుకుని ఉన్నటువంటి అత్యంత కీలకమైనటువంటి భూమి ఇప్పుడైతే ఒక పెద్దల కన్ను పడింది. ఆ పెద్దలకు ఆ కన్ను పడడంతో అధికారులందరినీ కూడా తమ చెప్పు చేతుల్లోకి తీసుకొని రాజకీయ పలుకుబడితో ఇప్పుడు దీన్ని అయితే జిరాయితీగా చూపిస్తూ వాళ్ళకి కట్టబెట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ఏదైతే ఉందో ఆ ప్రయత్నాన్ని గ్రామస్తులు అయితే తిప్పికొడుతున్న పరిస్థితి ఉంది. గత 4 రోజులుగా కూడా దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేసి ఎలమంచిలి తహసీల్దార్ కార్యాలయం వద్ద అయితే ఆందోళన చేస్తున్న నేపథ్యంలో అసలు ఈ భూమికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి, గ్రామస్తుల దగ్గర ఉన్న ఆ సమాచారం ఏంటి, యువకులు ఏమంటున్నారో తెలుసుకునే ప్రయత్నం కూడా మనం చేద్దాం. అనకాపల్లి భూ వివాదానికి సంబంధించి అసలు అక్కడ ఏం జరుగుతుందో నాయకులు అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఎలమంచిలి మున్సిపాలిటీకి సంబంధించి కౌన్సిలర్, క్లస్టర్ ఇన్ఛార్జీలతో పాటు మాజీ ఎంపీపీ అందరూ నాయకులు అయితే ఇక్కడ ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది, అసలు మీ గ్రామంలో ఈ వివాదానికి ప్రధాన కారణం ఏంటి? నాకు 64 సంవత్సరాలండి. నాకు 50 సంవత్సరాల నుంచి ఆ భూమి తాలూకు పొజిషన్ తెలుసు. ఎప్పుడు అందులో మా గ్రామం 3 గ్రామాల తాలూకా ఆటపాటలు, పండుగలు, పబ్బాలన్నీ చేసుకుంటూ పశువులు మేపుకుంటూ అన్ని రకాలుగా కోళ్ళు, కుక్కలు, పందులు అందరూ తిరుగుతూ ఉండేవి. ఏ సీజన్లో నా సీజన్ ఎప్పుడు అవసరం అప్పుడు వాడుకుంటూ ఉండేవాళ్ళు.
ఇప్పుడు ఉన్నట్టుండే నేను కొన్నాను అని చెప్పేసి ఒక ఆయన వచ్చి దాన్ని నాది అంటున్నాడు, మీది ఎలాగొద్దని చెప్పేసి మేము అడిగితే నాకు కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చారని చెప్పేసి అంటున్నారు. కలెక్టర్ గారు గతంలో 7 ఎమ్మెల్యేలు ఎంఆర్ఓలు మారారు, ఎప్పుడు గవర్నమెంట్ భూమి అని చెప్పేవాళ్ళు. మరి ఇప్పుడు వచ్చిన 5-6 నెలల క్రితం వచ్చిన కలెక్టర్ గారు అది గవర్నమెంట్ 22A ఉండి దాన్ని పైకి పీఓళ్ళలో పెట్టామని చెప్పేసి అంటున్నారు. తర్వాత దానికి వత్తాసుగా ఇక్కడ లోకల్ ఉన్న ఎంఆర్ఓ గారు దాన్ని పొజిషన్ సర్టిఫికేట్ ఆయనకి ఇచ్చి అందరినీ ఇక్కడ 3 గ్రామాలని దిగ్బంధ గురి చేసి కౌన్సిలర్ కదా, మీకు తెలియకుండా కూడా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయా? అంటే అధికారులు మీ మాట కూడా వినే పరిస్థితి అయితే ఇక్కడ లేదా? అధికారులు అంటే లోకల్ అనకాపల్లి కలెక్టర్ గారితో మాకు ఏంటి సంబంధాలు ఉంటాయి సార్? మాకు అంత స్థాయి కాదు కదా మాది. మున్సిపాలిటీది పంచాయతీది గత 12 సంవత్సరాల క్రితం పంచాయతీలో మున్సిపాలిటీ అయింది. అప్పుడు కానీ అప్పుడు ఇప్పుడు కూడా జనం కుర్రోళ్ళంతా మా 3 గ్రామాలు మధ్యన ఉందండి, అది వాడుకున్నారు అని చేతండి. అది ఎప్పుడు కూడా ఆయన రాలేదు. ఈ మధ్యన వచ్చి కుర్రోళ్ళ మీద కేసులు పెట్టడం, బైండోర్ కేసులు పెట్టడం, భయపించడం రకరకాలుగా జరుగుతుంది. వీళ్ళు కుర్రోళ్ళ మనస్తాపానికి గురై మాకు కూడా చెప్పకుండా వచ్చి ఆమరణ దీక్ష కూర్చున్నారు సార్. పత్రిక ముఖంగా విలేకరుల ద్వారా గవర్నమెంట్ ఆర్డీఓ కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు చెప్పి మాకు న్యాయం చేసే విధంగా చేస్తారని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, అసలు ప్రధాన సమస్య ఎక్కడ ఉంది, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? మాది పెద్దపల్లి గ్రామం అండి. ఆ నెంబర్ 286 అండి. అది చెరువు సార్. ఇది చెరువు అయితే 286 చెరువు ఉన్నదాన్ని పూర్వం ఎప్పుడు పట్టా ఇచ్చారండి. ఎస్సీ అతనికి పట్టా ఇచ్చారండి. ఆ పట్టా ఇచ్చింది 4-5 చేతులు మారిపోయిందండి. మారిపోయిన పట్టా ఇచ్చింది చేతులు మారితే చల్లదండి. 1 2 మెయిన్ ఏంటంటే అది పూర్తిగా మా ఊరు ఆటస్థలం అండి. పూర్వం నుంచి కూడా మా చిన్నతనం నుంచి కూడా అందరూ ఆడుకుంటున్నారు. దాంట్లో మేము చాలా గేమ్స్ కూడా కండక్ట్ చేసామండి. తర్వాత ఈవేళ కూడా 286 దీంట్లో గవర్నమెంట్ రికార్డులో కూడా మన 286 చెరువు కింద ఉంది. 100% కూడా చెరువు మా పెద్దపల్లి పంచాయతీకి సంబంధించి, అంటే మున్సిపాలిటీ అనుకోండి. ఇప్పుడు పెద్దపల్లి, మంత్రిపాలెం, గొల్లపాలెం ప్రజలు చెందాలని చెప్పేసి మా అందరి పోరాటం అండి. మీరు చెప్పండి, అసలు ఎవరు ఆ వ్యక్తి ఇప్పుడు సడన్ గా ఊర్లోకి రావడానికి కారణం ఏంటి? అదేవిధంగా గతంలో ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం ఒక ఎస్సీ వ్యక్తికి ఇచ్చినటువంటి భూమి ఎలా చేతులు మారింది? దీనికి మీ గ్రామంలో మీకున్నటువంటి సమాచారం? మేము దీనిపైన మాది విజయమాత యువజన సేవా సంఘం అని ఉండేదండి పెద్దపల్లిలోని. 2005లోని వాళ్ళు ఎవరో పైకి ఇలాగా ఎస్సీలకు ఇచ్చింది పైన అమ్మారని చెప్పి మాకు తెలిసిన వెంటనే మేము కలెక్టర్ గారికి అమ్మారో కంప్లైంట్ పెట్టామండి. అప్పుడు ప్రమాణ ప్రకాష్ గారు ఉండేవారు కలెక్టర్ గారు. మేము ఎప్పుడైతే అధికపడి పట్టా అమ్మారో అప్పుడే మీరు పట్టాన్ని క్యాన్సిల్ చేయాలంటే, ఇది ఎవరు వాళ్ళు ఉన్నంతకాలం ఇచ్చారు, అందుకని వాళ్ళు అమ్ముకోవడానికి లేదు, క్యాన్సిల్ చేయమని చెప్పి 5 ఎకరాలు పెట్టామండి. అప్పటికాడి నుంచి కూడా గవర్నమెంట్ భూమి కింద ఉంది, ఎవరికి కూడా ఇవ్వలేదు వాళ్ళు. ఈ నమ్మేపల్లో ఆయన 2008లో ఎప్పుడో కొనుక్కున్నారటండి. కొనుక్కున్న కాడి నుంచి మొన్న పోయిన 5 నెలల వరకు కూడా మా చుట్టూ రాలేదండి. ఇప్పుడు వచ్చి ఎప్పుడు అయితే మేము ఎప్పటికప్పుడు కంప్లైంట్ పెడుతున్నామండి కలెక్టర్ గారికి. ఇది ఒకవేళ ఎవరికైనా అమ్మినా చేసినారే మీరు ఎటువంటి ఇట్లా పాస్బుక్లో ఇవ్వకూడదని చెప్పి మేము చెప్తూ ఉన్నాం. దాని మీద మొన్న ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారు ఏంగానే 5వ నెలలోనే ఏంగానే ఆయనకి నమ్మేపల్రాజు అన్న ఆయన సార్ డాక్యుమెంట్ ఉంది కాబట్టి ఆయనకి మేము 22 తొలగిస్తున్నాం. అంటే 22 తొలగించాము, జనాది కింద కన్వర్ట్ చేశారండి. అంటే ఆయన పేరుని ఇవ్వకుండా ఇప్పుడు కన్వర్ట్ అయ్యి ఉంది. మరి రేపు పొద్దున ఆయన పేరుని ఇస్తే మమ్మల్ని అక్కడ ఉన్నవారు కదండి. ఇప్పుడు అక్కడ గ్రౌండ్లో క్రికెట్లు ఆడుకునే వాళ్ళు, వీళ్ళు అందరూ పొద్దులేస్తే వ్యాయామం చేసేవాళ్ళు, రన్నింగ్ చేసేవాళ్ళు, కుర్రోళ్ళు అంటారు వీళ్ళంతా. అప్పుడు ఎవరికో దళితులకు ఇచ్చారు కదా, వాళ్ళ వారసులు కానీ వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు కానీ ఇప్పుడు అక్కడ ఊర్లో కానీ ఉన్నారా? లేదంటే వాళ్ళకి కూడా పూర్తిగా ఆ భూమి పరిస్థితి తెలిసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? వాళ్ళు ఒక ఫ్యామిలీ ఉందండి. ఉన్న ఫ్యామిలీ అందరూ 6గురికి ఇచ్చారు సార్. మనిషికి 60 సెంట్లు చెప్పిన 6గురికి ఇచ్చారండి. ఎప్పుడో మా చిన్నప్పుడు మాకు తెలియదండి అది. అంటే అప్పుడు పట్ట వీళ్ళ దగ్గర ఎంఆర్ఓ దగ్గర అదిపడి పట్టాలు ఉన్నాయని చెప్పి అనేవారు. అయితే వాళ్ళందరూ కనుమరుగైపోయారండి. ఒక ఫ్యామిలీ ఉంది, ఆ ఫ్యామిలీ వాళ్ళు 3 ఎకరాలు అమ్మేశారని చెప్పి వీళ్ళు నమ్మేపల్రాజు పాస్బుక్ తెస్తున్నాడు అండి డాక్యుమెంట్. ఒకే ఫ్యామిలీ వాళ్ళు ఈ మనిషికి 62 సెంట్లు ఇచ్చిందని 3 ఎకరాలు 73 సెంట్లు ఒకే ఫ్యామిలీ అమ్మేసిందండి. అది అమ్మడానికి కూడా హక్కు కూడా లేదండి వాళ్ళకి. అది ఒక 60 సెంట్లు భూమి ఉన్న రైతు ఆ 3 ఎకరాలు 70 సెంట్లు అమ్మేసిండి అక్కడ. అది కూడా అమ్మడం చెరువు అండి. మెయిన్ ఏంటంటే పూర్వంలోకి ఏదో డీపట్టు ఇచ్చారు, అదిపడి ఏదో ఉంటుంది బాగుంటుంది, చెరువు నమ్మారండి. ఇప్పుడు మా బాధ అంతా ఏంటంటే ఈ ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారు ఆడేవారు చెరువుకి కూడా రికార్డు తయారు చేసి ఒక బిల్లర్కి, అంటే నిజంగా పేదవాడికి కాదండి అప్పచెప్పేది, ఒక కుబేరుడికి అప్పచెప్తున్నారు సార్. అంటే బిల్లర్కి ఆయన వచ్చి ఇక్కడ సైట్లు వేసుకొని ఆయన ఏంగానే ఆల్రెడీ ఫెన్సింగ్ చేసినా తయారైతే మేము అందరూ అడ్డామండి. మీరు ఎవరండి ఇక్కడ భూమిలోకి రావడానికి అంటే మా మీద కొద్ది కేసులు కూడా పెట్టారు పోలీసులు. అది సివిల్ కోర్టులో ఉందండి. మళ్ళీ అది కేసు మా మీద మేము ఆల్రెడీ నమ్మపల్లా మేము కూడా సివిల్ కోర్టులో నడుతుందో కేసు. అలాంటిది ఇంకా వీళ్ళు మళ్ళీ
ఇప్పుడు ఆ సివిల్ కేసు అలా ఉంటుండగా మళ్ళీ మా మీద ఇంకో కేసు పెట్టారండి ఆయన. మేము ఆటలాడుతుంటే కుర్రోళ్ళు ఉదయం రన్నింగ్ అది చేస్తుంటారండి. ఇప్పుడు మేము ఏ ఆర్మీకి వెళ్ళాలన్నా లేదంటే ఏ పోలీసు ఎందుకన్నా మాకు చాలా గ్రౌండ్ అవసరం. 10,000 జనాభా ఉన్నారండి 3 ఊర్లు మావి. 3 ఊర్లో కూడా 10,000 జనాభా అండి మాది. మాకు ఆ గ్రౌండ్ తప్పితే ఇంక వేరే స్థలం కూడా లేదండి అక్కడ. మా స్కూల్ కూడా చూస్తే మీరు ఆశ్చర్యపోతారండి. ఇలాగ అడిగడానికి ఖాళీ లేవండి, అంత ఇరుకు స్కూల్ మాది. యలమంచిలి మున్సిపల్ చైర్పర్సన్ రమాకుమారి గారు ఉన్నారు. అసలు ఈ సంఘటనకు సంబంధించి కూడా ఆ పరిస్థితి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అసలు ఈ రోజు ఈ యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 3 గ్రామాల ప్రజలు కూడా ఆందోళన చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పెద్దపల్లి అనే గ్రామం చాలా చైతన్యమైన గ్రామం అండి. అది ఎప్పుడు కూడా ఆ గ్రామం తాలూకా ప్రాపర్టీస్ని కానీ లేకపోతే ఆ గ్రామంలో ఏదైనా రిలీజియస్ ప్రాబ్లం వచ్చినా వాళ్ళంతటి వాళ్ళు పోరాడి దాన్ని ఎప్పుడు కూడా న్యాయబద్ధమైన పరిధిలో వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు ఎప్పుడు కూడా. అయితే ఈ పోరాటం అన్నది నాకు తెలిసి గత 10 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను. నేను మున్సిపాలిటీ వచ్చిన దగ్గర నుంచి కూడా నేను చూస్తున్నానండి. వాళ్ళు వెళ్ళడం, ఎంఆర్ఓ కూడా అది చెరువనే చెప్పడం నేను విన్నానండి. రాణి అమ్మాజీ గారు కూడా ఇది చెరువేనండి, ఇది వాళ్ళు తీసుకున్నందుకు లేదు అని చెప్పి ఆ రోజు ఆవిడ చెప్పడం కూడా మేము విన్నాం సార్. అది ఎమ్మెల్యే రమేష్ గారు దగ్గర నుంచి కూడా ఈ పోరాటం జరుగుతుంది. బట్ ఆల్ ఆఫ్ అ సడన్ ఇప్పుడేమో 22A నుంచి దాన్ని పొజిషన్ మారుస్తున్నారని చెప్పి ఎప్పుడైతే తెలిసిందో ఆందోళన బాగా ప్రజల్లో అది పెరిగి, ఇది ఏంటంటే గ్రామానికి అది చాలా ముఖ్యమైన ప్లేస్ అండి. అక్కడ పిల్లలు ఆడుకున్నందుకు కానీ లేకపోతే రేపొద్దున అక్కడ ఏదైనా పండుగలు జరిగినా కానీ లేకపోతే ఫ్యూచర్లో ఎప్పుడైనా ఆ ఏరియాకి ఏదైనా అవసరం అయినా కూడా అక్కడ కన్స్ట్రక్ట్ చేయనందుకు కానీ అది చాలా ఇంపార్టెంట్ అయిన ప్లేస్ అది. కానీ ఆల్ ఆఫ్ అ సడన్ దాన్ని మరి ఎంఆర్ఓ గారు గ్రామస్తులతో మాట్లాడుకుంటా అట్లీస్ట్ వాళ్ళు పిలిచి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా బాగుండనిపించింది నాకైతే ఈరోజు. అదేవిధంగా మా మున్సిపాలిటీని కూడా అసలు ఆయన కన్సల్ట్ చేయలేదండి వాళ్ళు. ఏమంటే కలెక్టర్ గారి నుంచి ఆదేశాలు వచ్చాయి, మేము చేసేసాం అంటున్నారే తప్ప దీని గురించి ఇంత గొడవ అవుతుందని తెలిసి కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అది తప్పు. ప్రజల్ని జరుగుతుంది కదా మేడం, మీరు ఇప్పుడు ఎవరికైనా తహసీల్దార్తో కావచ్చు, కలెక్టర్ గారితో కావచ్చు, ఆర్డీఓతో ఎవరినైనా మీరు అసలు ఏంటి జరుగుతుంది, ఎందుకు ఇలా జరిగింది మీరు అడిగే ప్రయత్నం? నేను చెప్తున్నాను కదండి, వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరి సపోర్ట్ తీసుకోరండి. పెద్దపల్లి వాళ్ళు ఏదో నాయకులు ఉన్నారనో లేకపోతే ఎవరో ఉన్నామని వాళ్ళు పోరాడరండి. వాళ్ళకి చాలా ధైర్యంగా వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్తో ఎప్పుడు పోరాడతారండి. ఇది ఏ పార్టీకో లేకపోతే దేనికో సంబంధం ఉన్నది కాదు. ఈరోజు అన్ని పార్టీలు కూడా వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాయి, సంఘీభావం తెలుపుతున్నాయంటే దాని అర్థం ఏంటండి? వాళ్ళ ఉన్న అంటే వాళ్ళు ఆందోళన చేస్తున్నారు, రోడ్డు మీదకి వచ్చారు, మీరు కూడా సంఘీభావం తెలిపారు. మీ తరపున అధికారులతో సంప్రదింపులు ఏమన్నా అంటే వాళ్ళకి ఏం జరుగుతుందని అడిగారు? రాణి అమ్మాజీ గారు ఉన్నప్పుడు మాత్రం మేము దీని మీద పూర్తిగా ఒక అవగాహన ఉండేదండి మాకు. ఇప్పుడు మాకు ఎవరికి తెలియకుండా అది మారింది. అట్లీస్ట్ వాళ్ళు చెప్పుంటే బాగుంది సార్, వాళ్ళు ఏం చెప్పలేదు. ఎంఆర్ఓ గారు కూడా మాకు అసలు ఆల్ ఆఫ్ అ సడన్ నాకు పెద్దపల్లి ప్రజలు చెప్తేనే తెలుసు ఇలా జరిగిందని. పెద్దపల్లి గ్రామానికి చెందినటువంటి నాయకులు, స్థానికులు, యువకులు ఇలా అన్ని వర్గాలకు చెందినటువంటి అందరూ కూడా ఇక్కడైతే వచ్చి ఆ భూమిని పరిరక్షించుకోవాలని చెప్పి దీక్షలు చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు, అధికారులు నిలదీస్తున్నారు. మరోవైపు ఏదైతే ఆ భూమి రాయించుకున్నటువంటి వ్యక్తి ఆసాం ఎవరైతే ఉన్నారో వారి మీద ఫిర్యాదులు కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో గ్రామస్తుల మీద కూడా తిరిగి పోలీసులు కేసు పెట్టే పరిస్థితి అయితే ఈ గ్రామానికి రావడంతో వీళ్ళందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు మనం చూసుకోవచ్చు, ఆ గ్రామానికి చెందినటువంటి దాదాపు పూర్తిగా గ్రామానికి సంబంధించినటువంటి యువకులు వ్యక్తులు కూడా ఇక్కడికి వచ్చి ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంత భారీ ఎత్తున వీళ్ళు ఆందోళన చేస్తున్నారు, అయినప్పటికీ కూడా అధికారులు అయితే స్పందన రావడం లేదు. మరోవైపు అయితే ఎవరో ఒక వ్యక్తి కోసం ఎంతమంది గ్రామస్తులందరినీ కూడా ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాని మీద వీళ్ళు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా కూడా చేస్తున్నటువంటి ఈ ఆందోళన ఏదైతే ఉందో దానికి సంబంధించి అధికారుల్లో చలనం రాలేదన్నాడు. ఆఖరికి ప్రాణ త్యాగాలకు తెగించి కూడా దీక్ష చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడైతే అధికారులు వచ్చి కంటి తుడుపు చర్యలుగా వాళ్ళకైతే హామీలు ఇచ్చారని చెప్పి కూడా
విమర్శలు చేస్తున్న పరిస్థితి. మరి దీనికి సంబంధించి కూడా గ్రామస్తులు ఏమంటారు? ఇంతవరకు కూడా దీక్షలో చేశారు, నాయకులు మాట్లాడారు, అధికారులు మాట్లాడారు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ కూడా మాట్లాడడం జరిగింది. కానీ అసలు గ్రామంలో ఆ గ్రామస్తుల ఆ మనోభావాలు ఏంటి, వాళ్ళు భూమిని ఎందుకు కోరుకుంటున్నారు, ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటో వాళ్ళని అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఇంతమంది దాదాపు 3 గ్రామాలకు సంబంధించి కూడా 10,000 మంది జనాభా ఉన్నటువంటి ఈ గ్రామంలో మీరందరూ కలిసి కూడా ఈ ఒక 3.70 ఎకరాల భూమి కోసం ఎందుకు పోరాటం చేయాల్సి వస్తుంది? మాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా ఇది ప్లే గ్రౌండ్ కావచ్చు, గ్రామ అవసరాల కంటే చిన్న చిన్న ఫెస్టివల్స్ ఏం జరిగినా, అలాగే సమ్మర్ క్యాంప్లోని ఏమైనా టోర్నమెంట్లు జరిగినా అన్నీ కూడా ఇక్కడే జరిగేవండి. అయితే ఇది గతంలో అతుకుబడి పట్టా కింద ఏదో ఇచ్చారండి. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏదో అమ్ముకొని రిజిస్ట్రేషన్ అయిందని చెప్పి నెంబర్లు మార్పించి డాక్యుమెంట్స్ క్రియేట్ చేసుకొని వచ్చి ఇది మాది అని చెప్పేసి, అంటే ఇప్పటివరకు లేదండి, ఒక 5-6 నెలల క్రితం ఇక్కడికి వచ్చి 22A నుంచి తొలగించారు, కలెక్టర్ ప్రొసీడింగ్ ఇచ్చారు, హైకోర్టు మాకు ఇచ్చేసిందని చెప్పేసి ఇచ్చారు. అయితే వాస్తవానికి ఈయన కోర్టుని అధికారిని కూడా తప్పుదోవ పట్టించాడండి ఫేక్ డాక్యుమెంట్స్ తో. ఇంతవరకు మనం విన్నాం ఇదంతా కూడా ఎవరో ఎస్సీస్కి పట్టా ఇచ్చారు అని చెప్పి. పట్టా కొనడం అనేది ఒక తప్పు, దాంట్లో మళ్ళీ జిరాయితీగా మార్చారని చెప్పి మీరు ఆరోపిస్తున్నారు. ఇది ఎలా సాధ్యం అవుతుంది? మేమనేది కూడా అసలు ఈ ఫైట్ కూడా అదే కారణం అండి. ఒక పట్టా ఇచ్చింది అమ్మకాలు జరగకూడదండి. వన్స్ జరిగిన తర్వాత అధికారులు దాన్ని పరిగణలో తీసుకొని క్యాన్సిల్ చేయాలి సార్ ఈ పట్టాని. అది కాకుండా ఆయనకి ఏదో ఉన్నట్టుగా ఏ చట్టాలు మేము అడిగేది ఒకటంటే వాళ్ళు చెప్పేది ఒకటండి, ఆ యాక్ట్లు చూపించి అలా అవుతుంది అన్నారు తప్ప వాస్తవానికి మా గ్రామానికి కానీ ఈ ప్రజల ఆందోళన కానీ పట్టించుకోవట్లేదండి. దానికోసమే 3 యువకులు కూడా ప్రాంతీయంగా సిద్ధపడ్డారండి. కాకపోతే ఈ యొక్క దీన్ని మున్సిపాలిటీలో చేరిందండి మా గ్రామం. కనీసం మున్సిపాలిటీ చైర్మన్ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారండి, ఎంత పెద్ద ఇష్యూ జరిగినప్పుడు కనీసం మా నోటీస్ కూడా లేకుండా ఎంఆర్ఓ ఎలా చేస్తారని చెప్పేసి. కేవలం ఇప్పుడు వచ్చిన ఎంఆర్ఓ మాత్రమే దీన్ని రికార్డ్ ఎంఆర్ఓ వచ్చి ఎన్నాళ్ళు అవుతుంది అంటే? గతంలో కూడా ఎంఆర్ఓ వాళ్ళందరూ కూడా దీన్నేమో ప్రభుత్వ భూమి అని చెప్పేసి అన్నారు. కానీ ఇవి వచ్చినటువంటి ఎంఆర్ఓ ఎందుకు అంత ఇంట్రెస్ట్ గా తీసుకొని భూమిని పేరు మార్చాల్సిన పరిస్థితి కనిపిస్తుంది? అది ఎంఆర్ఓ వరకు తెలిసింది, ఎందుకంటే వాళ్ళకి లావాదేవీలు ఏం జరిగింది మనం చూసింది కదా, చేసింది కాదు. ఇంచుమించుగా ఇది 20 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉన్నారు. పట్టాలు ఎస్సీ వాళ్ళకి ఎస్సీ కేటగిరీలో ఇచ్చారు. అసలు ఎస్సీ కేటగిరీలో ఇచ్చిన పట్టాలను ఇంకొక పద్ధతిలో రిజిస్ట్రేషన్ అనేది ఉండదు. మరి ఏ పద్ధతిలో ఉన్నదనేది కన్సల్ట్ అధికారులే తెలియజేయాలి. అయితే గత 20 సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తూ ఉన్నారు. కానీ ఆయన రాలేదు, ఈ భూముల్లోకి అయితే రాలేదు. తప్పు కొనుక్కున్నామని ఆయన తెలుసు, దూరంగా ఉండిపోయాడు. గత ఈ 4-3 సంవత్సరాలు బట్టి మరీ ఈ ఇష్యూ పెద్ద అయినప్పటికి కూడా ఎక్కడ అధికారులు దీనికి అసలు గ్రామ సభ పెట్టడం కానీ, గ్రామంలోనే పెద్దలు తెలియపరచడం కానీ, గ్రామంలోనే యువకులు తెలియపరచడం కానీ ఏమీ చేయలే. గత 5 నెలల క్రితం ఇది 22A నుంచి తొలగించి జరాతీగా మార్చారని తెలిసి నడల మా ధరణలో కూర్చున్న యువత కానీ, గ్రామ పెద్దలు కానీ, సంబంధించిన అధికారులందరికీ దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఇది ఎలా సాధ్యమైంది? ఇది వెంటనే మళ్ళీ 22Aకి మార్చమని పెట్టారు. అయినా దాన్ని పరిలో తీసుకోకుండా అది అధికార యంత్రాంగం ఇక్కడున్న నాయకుల మీద, ఇక్కడున్న యువకుల మీద ఫైట్ చేయడం, గొడవలు పెట్టడం, కేసులు పెట్టడం. తీరా ఏంటని అడిగితే నువ్వు ఇది కోర్టు ఆర్డర్ ప్రకారం చేస్తాము, ఇది కలెక్టర్ గారి యొక్క నిర్ణయం అని వాళ్ళు చెప్పి ఉన్నారు. ఇది అంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మా వాళ్ళు నిలదీస్తే అసలు వెళ్ళిన అధికారులు స్పందించకపోవడం ఎడల మా వాళ్ళు ధర్నా కూర్చున్నారు. ఆ ధర్నా గ్రామ పెద్దలు, గ్రామంలో ఉన్న అన్ని మతాల వారు, అన్ని కులాల వారు కూడా ఈ మా 3 గ్రామాల ప్రజలు మద్దతు తెలిపారు. అయితే రాత్రి ఆర్డీఓ గారు, డిఎస్పీ గారు వచ్చి చేసిన తప్పుని సరి చేస్తాము, కొంత టైం కావాలి, ఆ టైంలో సరి చేసి ఇస్తామని అన్నారు. దయచేసి ఇప్పుడన్నా చేసిన పొరపాటుని సరిచేసి ఈ మా యొక్క బాధని అర్థం చేసుకొని మా గ్రౌండ్ మా గ్రామానికి హ్యాండ్ ఓవర్ చేస్తే మంచిది. లేదు ఎడల ఇది ఇలాగే కొనసాగిస్తే మాత్రం ఇప్పటివరకు కూర్చున్న యువత మాత్రమే దండలో కూర్చున్నారు. ఇక్కడి నుంచి గ్రామ పెద్దలు, పార్టీ నాయకులు కూడా పబ్లిక్గా ఆమరణ దీక్షలో కూర్చోవడం జరుగుతుంది. మీరు చెప్పండి, అసలు 22Aలోంచి తొలగించారా, లేదంటే ఇప్పుడు ఆ నమ్మి అప్పలరాజా ఎవరో పేరు చెప్తున్నారు వాళ్ళకి దీన్ని అప్పచెప్పడం జరిగిందా? వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు ఏం చూపిస్తున్నాడు? మీరు మళ్ళీ కోరుతున్నటువంటి 22Aలో చేర్చమని చెప్పి కోరుతున్న పరిస్థితుల్లో అసలు వాస్తవంగా ఆ వ్యక్తికి పట్టాలు ఉన్నాయా? తొలగించడం అయితే 100% వాస్తవం అండి. మేము గతంలో ఎంఆర్ఏ గారిని కానీ అధికారులతో మాట్లాడినప్పుడు పొజిషన్ ఆర్డర్ ఇచ్చారు కాబట్టి మేము ఆయనకి ఇక్కడ వచ్చి కూర్చున్నారని చెప్పేసి ఆయన కూడా వాదించడం జరుగుతుంది. ఇక్కడ నమ్మే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఎందుకంటే ఇది అడ్డదడ్డంగా ఇచ్చిన పేపర్లే తప్ప యాజ్ పర్ రూల్ కానీ సిస్టమ్ ప్రకారంగా వెళ్ళిన పద్ధతి అయితే కాదు. ఎందుకంటే ఇది జనాల యొక్క మనోభావం దెబ్బతీసే విధంగా అధికారులు అయితేనేమి, ఇక్కడ నమ్మే ప్రజలు అయితేనేమి ప్రవర్తించడం జరుగుతుంది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూనే
అధికారులను ప్రశ్నిస్తూ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మేము శాంతియుతంగానే దీక్షా కార్యక్రమాన్ని మా యువత స్టార్ట్ చేయడం జరిగింది. కోర్టు వివాదం అని చెప్తున్నారు, ఏంటి కోర్టు వివాదం ఏంటి, ఎప్పుడు జరిగింది? కోర్టు వివాదం 20 ఏళ్ళ నుంచి పోరాడుతూనే ఉన్నామండి. ఆయన చాలాసార్లు 3 సార్లు 4 సార్లు కూడా కోర్టులో ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు కూడా అది కోర్టులో ఉంది. ఉంటుండగానే మళ్ళీ ఆయనకి పొజిషన్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము ఎంఆర్ఓ గారిని ప్రశ్నించుకోవడం జరిగింది. ఆయన మనం స్పందించినప్పుడు మామూలుగా ఇలా మాట్లాడుతూ ఒకలా మాట్లాడుతున్నారు, మీడియాలతో వెళ్తే ఒకటే మాట్లాడుతున్నారు, అధికారులతో వెళ్తే ఒకలా మాట్లాడుతున్నారు. దానికి సరైన స్పందన కావాలనే ఉద్దేశంతోనే నిన్నటి వరకు ఇప్పటి వరకు కూడా మేము దీక్షా కార్యక్రమం కొనసాగించడం జరిగింది. ఇక మీదట కూడా ఇలాంటి పరిస్థితిగా ఎదురైతే ఏదైతే అధికారులు మాకు హామీ ఇచ్చి ఉన్నారో ఈ గ్రామానికి సంబంధించి ఈ చెరువు భూమిని కాపాడడానికి అధికారులు వచ్చి కాపాడాలి తప్ప వాళ్ళు చేసే పోరాటాన్ని మేము యువతగా ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు కానీ చిన్నలు కానీ అన్ని పార్టీలకి కులాలకు మతాలకు అతీతంగా ఈ కార్యక్రమం చేపడుతున్నాం. ఇది ఏంటంటే మా భూమి కాదు, మా స్వలాభం కోసం మేము ఆశించట్లేదు. ఇది గవర్నమెంట్ భూమి, గవర్నమెంట్ అధికారులు కాపాల్సిన భూమిని మేము దానికోసం ఫైట్ చేసి ఈ రోజు రేయింబావులు కష్టపడి రూపాయి అదనపు చందాలు వేసుకొని ఖర్చు సంబంధించి అన్ని కూడా చేయడం జరుగుతుంది. దయచేసి మీడియా మిత్రులు అలాగే అధికారులు కూడా స్పందించి మా గ్రామానికి ఈ చెరువు భూమి ఏదైతే ఉందో అది ఇచ్చినట్టయితే భావి తరాల భవిష్యత్తు, ఎందుకంటే ఇక్కడ స్కూల్ లేదు, మాకు హై స్కూల్ వచ్చింది. హై స్కూల్ పెట్టాలంటే ఈరోజు కనీసం ప్రేయర్ చేయడానికి పిల్లలందరూ వచ్చి నుంచి ఉంటే సరిపోని పరిస్థితి. ఎలాంటి ప్లేస్ ఉంటే దానికి ఉపయోగించుకొని పిల్లలకు భావితరాల భవిష్యత్తుకి కానీ పెద్దలకు కానీ ఈ వాకింగ్ ట్రాక్స్ కానీ ఈ క్రీడా ప్రాంతం కానీ అభివృద్ధి చేయించుకోవడానికి మాకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఇలా కాని పక్షంలో 20 రోజులు మాకు టైం అడిగి ఉన్నారు. ఒకవేళ అలా కాని పక్షంలో మరి అందరూ కూడా ఆమరణ నిరాక్షకి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ విషయం కూడా మేము మీ ద్వారా తెలియపరుస్తున్నాం. కూడా భూ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో గత 4 రోజులుగా కూడా దీక్షలో కూర్చొని వాటి ప్రభుత్వ అధికారుల్ని స్థానిక నాయకుల్ని కూడా కదిలించినటువంటి 3 యువకులు అయితే ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. వాళ్ళ దీక్షను కూడా భగ్నం చేస్తూ అర్ధరాత్రి సమయంలో దీక్షను కూడా భగ్నం చేస్తూ వాళ్ళని బలవంతంగా కూడా ఆసుపత్రికి తీసుకెళ్లి వాళ్ళకి వైద్యం కూడా అందించినటువంటి 3 యువకులు కూడా మనతో పాటు ఉన్నారు. వాళ్ళ అసలు ఆ దీక్ష కూర్చోడానికి కూడా కారణం లేదంటే అధికారులు ఇచ్చినటువంటి హామీ కావచ్చు, ఆ బలవంతంగా దీక్షని విరమించడానికి ఏర్పడినటువంటి కారణాలు ఏంటో వాళ్ళని అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి, అసలు మీరు 4 రోజులు కూడా నిరాహార దీక్ష కూర్చున్నారు, ఆందోళన చేశారు, మీ 3 కూడా ఏంటి పరిస్థితి? సమస్య అయితే చాలా తీవ్రంగా ఉన్నట్టుగా అయితే ఇప్పటివరకు అయితే అర్థం అవుతుంది. కానీ ఎందుకు మీరు దీక్ష విరమించాల్సి వచ్చిందా, విరమించారా ఏంటి? యాక్చువల్లీ దీక్ష అయితే మేము విరమించదలుచుకోలేదండి. కానీ ఆర్డీఓ గారు అలాగే డిఎస్పీ గారు వచ్చి మాకు కొన్ని హామీలు ఇచ్చారు. ఆ హామీలు ఏంటంటే మీకు 4 రోజులు ఈ యొక్క ల్యాండ్ రీసర్వే చేసి అసలు చెరువు ఎంత ఉంది, దాంట్లో అసలు ఏటేటి ఉన్నాయని చెప్పేసి మాకు రీసర్వే పెడతాన్నారు. అలాగే ఒక 20 రోజుల్లో దీని మీద పూర్తి విచారణ జరిపి మాకు న్యాయం చేస్తారని చెప్పి ఉన్నారు. అలాగే డిఎస్పీ గారు కూడా ఇదే మాట ఇచ్చి ఉన్నారు, మాకు దీనిపై పూర్తి సర్వే చేసి మాకు న్యాయం చేస్తారని చెప్పి ఉన్నారండి. మేము అసలు దీక్షారామం చేసే ఒక ఉద్దేశం అయితే మాకు లేదు. కానీ మీ ఆరోగ్యం క్షీణిస్తుంది, మీ యొక్క కుటుంబాల యొక్క పరిస్థితి కూడా ఆలోచించని చెప్పేసి మాతో బలవంతంగా ఈ యొక్క దీక్షారామం చేయించారండి. మాకు ఒక 20 అంటే ఈ డిసెంబర్ 20వ తారీఖు లోపు మాకు ఈ యొక్క దీనిపై పూర్తి విచారణ జరిపి మాకు న్యాయంగా చేయనట్లయితే మేము మళ్ళీ ఆమరణ దీక్ష కూర్చొని ఈసారి మాతో పాటు మా కుటుంబంలో ఉన్న మాతృమిత్రులు కూడా సరే దీక్ష కూర్చుంటారని మళ్ళీ మేము చెప్పడం జరుగుతుంది సార్. మీరు చెప్పండి, మీరు కూడా దీక్షలో కూర్చున్నారు, మిమ్మల్ని కూడా బలవంతంగా అయితే హాస్పిటల్కి తీసుకెళ్లి వైద్యం అందించి ఇంటికి పంపించే పరిస్థితి ఉంది. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ భూమికి సంబంధించి కూడా ఉన్నటువంటి వివాదం ఏంటి? అధికారులు ఏం చెప్తున్నారు? అంటే నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళమన్నారండి, నేను రానని చెప్పాను. అలాగని ఈ భూమి ఇది చెరువు భూమి అండి. మాకు చిన్నప్పటి నుంచి కూడా ఇది ఆట స్థలంగా ఉండేది. ఇది కొద్ది కాలంగా ఒక అతను వచ్చి ఇది నాకు జరైతే అయిపోయింది, నా రిజిస్ట్రేషన్ పేపర్లు ఉన్నాయి అది ఇది అని చెప్పేసి అంటున్నాడు. అది తప్పుడు పేపర్లు అని చెప్పేసి మేము ఎంఆర్ఓ ఆఫీస్ ముందుని ధర్నా చేయడం జరిగిందండి. దీక్ష కూర్చున్నామండి. అలాగని రాత్రి ఆర్డీఓ గారు అలాగని డిఎస్పీ గారు వచ్చి మాకు మళ్ళీ పునః పరిశీలించుకునే అవకాశం మాకు ఇవ్వండి, మేము 20 రోజుల్లో దీనిపై నివేదిక ఇచ్చి మీకు న్యాయం జరిపేలా మేము చూస్తాం అని చెప్పేసి మాకు హామీ ఇచ్చారండి. హామీ ఇవ్వగానే మేము అప్పుడు దీక్ష విరమించుకున్నామండి. దీక్ష విరమించారా, విరమింపు చేశారండి, మమ్మల్ని బలవంతంగా చేశారండి. మేము అలాగని అప్పుడు మాకు 20 రోజుల్లో దీనిపై లేకపోతే మళ్ళీ మేము ఎంతకన్నా సరే ఎంత ముందుకన్నా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అప్పుడు లేసామండి. రైట్, మీరు ప్రాణాలకు కూడా తెగించి భూమి కోసం పోరాటం చేయాల్సినంత ఆవశ్యకత అంటే అవసరం ఏముంది? అసలు ఈ భూమితో మీకున్నటువంటి అనుబంధం ఏంటి? రెండోది,
ఇక్కడ తహసీల్దార్ గతంలో కూడా మీతో పాటు అంటే ఇక్కడ మేము పట్టాలు ఇవ్వలేదని కూడా చెప్పడం జరిగింది. తర్వాత మరో సందర్భంలో పట్టాలు ఇచ్చామని చెప్తున్నారు. అసలు వాస్తవం ఏంటి? వాస్తవంగా అయితే నా చిన్నప్పటి నుంచి నా ఊహ తెలిసిన దగ్గర నుంచి గత ఇంచుమించు నాకు 32 సంవత్సరాలు అయితే నా ఊహ తెలిసింది కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి కుర్రవాళ్ళు అయితే ఏంటి, పెద్దవాళ్ళు అయితే ఏంటి, వ్యాయామాలు కానీ, అలాగే ఒక ఇండియన్ ఆర్మీ అయితే, అలాగే నేవీ కానీ, పోలీస్ వ్యవస్థలో కానీ ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇదే గ్రౌండ్లోకి ప్రతి ఒక్కరు కూడా అందరూ వచ్చి ట్రైనింగ్ తీసుకునే వాళ్ళండి. అదేవిధంగా కూడా మాకు 1వ తరగతి నుంచి 10వ తరగతి స్కూల్ కూడా ఉంది మా దగ్గర. అయితే మాకంటూ గ్రౌండ్ అనేది ఏదీ లేదు. ఇదే మేము గ్రౌండ్గా అందరం కూడా బాగు చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఇందుకు వచ్చి ఆడుకోవడం చేయడం, అలాగే మాకు పండుగలు అవనండి, పబ్బాలు అవనండి, ఏదైనా సరే ఇందులోనే వచ్చి మా పాత జ్ఞాపకాలన్నీ కూడా ఇందులోనే ఉన్నాయి సార్. దీన్ని వదులుకునే ప్రసక్తే లేదు అని చెప్పేసి మేము ముగ్గురం కూడా మా గ్రామస్తులతో ఒక మాట చెప్పి మేము ఈ అమరనాథ్ కూర్చోవడం అయితే జరిగింది. అలాగే రాత్రి మరి ఆర్డీఓ గారు, డిఎస్పీ గారు, అలాగే మున్సిపల్ చైర్మన్ రమాకుమార్ గారు వచ్చి మీ ఆరోగ్యం క్షీణిస్తుంది, మీరు మాకు ముఖ్యం అలాగని చెప్పేసి మాతో బలవంతంగా ఈ అమరనాథ దీక్ష విమర్శించుకోమని చెప్పేసి జరగడం అయితే జరిగింది. కానీ మేము విరమించుకోవడానికి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మేము ఒప్పుకోలేదు. ఎందుకంటే మాకు ఏదైనా సరే తేలితేనే తప్ప మేము ఇక్కడి నుంచి ప్రాణాలు కూడా విడవడానికి సిద్ధంగా ఉన్నాము, లేదంటే మేము ఇక్కడి నుంచి విమర్శించుకునేది లేదని చెప్పినా సరే మాతో బలవంతంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అలాగే మేము అడిగిన దానికి మాకు ఎటువంటి మీరు రాతపూర్వకంగా ఇమ్మని చెప్పేసి అడిగినా సరే వాళ్ళు లేదు మేము మీకు చేస్తాము, మా మీద నమ్మకం ఉంచండి, మేము 4 రోజుల్లో రీసర్వే కార్యక్రమం చేసి మీకు 20 రోజుల్లో మేము ఏదనేది కూడా మేము ఇస్తామని చెప్పేసి అన్నారు. దానికి గాను మేము కట్టుబడి వాళ్ళతో బలవంతంగా చేసిన కార్యక్రమంలోని విమర్శించవలసిన కార్యక్రమం అయితే జరిగింది సార్. యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 21, 22 వార్డులకు సంబంధించి కూడా పెదపల్లి, మంత్రిపాలెం, గొల్లలపాలెం ఈ 3 గ్రామాలకు సంబంధించినటువంటి దాదాపు 10,000 మంది జనాభాకు సంబంధించి కూడా ఉమ్మడిగా ఉన్నటువంటి ఒక ఖాళీ జాగా ఏదైతే పూర్తి వివాదం నెలకొంది. ఆ ఖాళీ జాగా మీద కన్ను వేసినటువంటి పెద్దలకు అధికారులు వత్తాసు పలుకుతున్నారని చెప్పి కూడా ఆరోపణలు తీవ్ర స్థాయిలో వినిపిస్తున్న నేపథ్యంలో గత 20-40 ఏళ్ల క్రితం ఇచ్చినటువంటి పట్టా మీద జిరాయితీగా దాన్ని మార్చడానికి అధికారులు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని తిప్పుకొట్టే ప్రయత్నాన్ని అయితే ఆ గ్రామస్తులు మూకుమ్మడిగా చేయడం విశేషంగా చెప్పుకోవచ్చు. మొత్తానికైతే అంటే ఆ చిన్న సెంటు భూమి కోసం కొట్లాట సొంత కుటుంబాల్లో కూడా వివాదాలు రేగుతున్న నేపథ్యంలో ఈనాటి సమాజంలో ఒక గ్రామానికి సంబంధించినటువంటి ప్రభుత్వ భూమిని పరిరక్షించుకునేందుకు కాదు గ్రామస్తులు అందరూ కూడా ఏకమవడం అనేది అయితే ఇటీవల కాలంలో ఇదొక పరిణామం, మంచి పరిణామంగా చెప్పుకోవాలి. దీన్ని అధికారులు కూడా హర్షించాలి. వాళ్ళకి తగ్గట్టుగా కూడా చర్యలు తీసుకొని ఏదైతే గత 40 ఏళ్లుగా ఉన్నటువంటి ఆ డీపట్టాగా ఉన్నటువంటి ఆ చెరువు భూమిగా చెప్తున్నటువంటి ఆ ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని తిరిగి 22A చేర్చాలని చెప్పి గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఆమర నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఆ ప్రాణ త్యాగాలకు సిద్ధమవుతున్నారు. ఎంత అంకిత భావంతో ఆ గ్రామస్తులు చేస్తున్నటువంటి పోరాటాన్ని ప్రతి ఒక్కరు కూడా గౌరవించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అధికారులు అదేవిధంగా స్థానిక నాయకులు కూడా దీని మీద దృష్టి పెట్టి వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా కూడా ఆ భూమిని తిరిగి 22A చేర్చి వాళ్ళకైతే దాన్ని అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి పలువురు కోరుతున్నారు. మరీ ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈ 3.70 ఎకరాల స్థలం ఏదైతే ఉందో ఇది ఆ గ్రామానికి ఎంతో కీలకంగా ఉంది. ఒకవైపు చూసుకుంటే గ్రామ కంఠం కంటే కూడా అదొక ప్రాధాన్యమైనటువంటి స్థలంగా గ్రామస్తులు చెప్తున్నారు. ఎందుకంటే వేసవి కాలంలో బయట చదువుకొని వచ్చేటువంటి విద్యార్థులకు అందరూ కూడా వేసవి ఆట విడుపుగా ఈ స్థలం ఉపయోగపడుతుంది. అదేవిధంగా గ్రామంలో ఎవరైనా ఫంక్షన్లు చేసుకున్నా, పెళ్ళిళ్ళు చేసుకున్నా లేదా పండగ చేసుకున్నా కూడా అదే ప్రాంతంలో వాళ్ళ తాలూకా పండగ వాతావరణాన్ని కానీ ఫంక్షన్ వాతావరణాన్ని కానీ అక్కడే క్రియేట్ చేస్తూ గ్రామస్తులందరూ కూడా ఒక దగ్గర చేరి ఒక ఆనందకరమైనటువంటి వాతావరణం గడపడానికి కూడా అదే ప్రాంతం కీలకంగా ఉంది. మరోవైపు చూసుకుంటే యువకులు చదువుకున్నటువంటి విద్యార్థులు కావచ్చు, వాళ్ళకి ఆట స్థలంగా కానీ ఏదైతే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇలాంటి డిఫెన్స్ ఉద్యోగాల కోసం వెళ్ళాలనుకునేటువంటి యువతకి ఆట స్థలంగా కూడా అదే ఉపయోగపడుతుంది. మరోవైపు చూసుకుంటే రాబోయే రోజుల్లో ఈ గ్రామానికి ఒక ప్రభుత్వ దానికి ఒక ఆట స్థలం కావాలి, ప్రభుత్వ పాఠశాల నిర్మాణానికి కూడా స్థలం కావాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి కీలకమైనటువంటి పరిణామాలు, కీలకమైనటువంటి అవసరాలు ఉన్నటువంటి ఈ ప్రాంతానికి సంబంధించి కూడా ఉన్నటువంటి ఏకైక ఆ 3.70 ఎకరాల స్థలమే వాళ్ళకి ప్రధాన ఆధారంగా ఉంది. కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకునే పరిస్థితి లేదు. ఎంత తీవ్రమైన
అంత పోరాటానికైనా సిద్ధం, ఎంత దూరానికైనా వెళ్తామని చెప్పి మూకుమ్మడిగా యావత్తుగా పార్టీలకు అతీతంగా అన్ని వర్గాలకు చెందినటువంటి ప్రజలు, మహిళలు, యువకులు, విద్యార్థులు, రాజకీయ నాయకులు, స్థానిక ప్రజలు అందరూ కూడా ముక్త కంఠంతో కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఈనాటి గ్రౌండ్ రిపోర్ట్. వీడియో జర్నలిస్టు శివశంకర్తో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.